ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు ఎప్పుడు బిగ్ బాస్ చూసి కూర్చున్నా. ఏం 'బిగ్ బాస్' చూసి అంత డిసప్పాయింట్‌గా ఉన్నావు? బిగ్ బాస్ చూసి డిసప్పాయింట్ అంటే ఏం లేదు. మామూలుగా మా వ్యూవర్స్‌కి ఇంతకుముందు కొంచెమైనా ఆ గేమ్ నుంచి కొంచెం లాజికల్ పాయింట్స్ అన్నా లేకపోతే ఒక క్యారెక్టర్‌షిప్ అయినా వచ్చేది. ఈసారి బిగ్ బాస్ నుంచి మరి ఏం లేదు. టీఆర్‌పీ కోసం నడుస్తున్నట్టుంది. టీఆర్‌పీ కూడా లేదు ఇన్ కేస్ చెప్పాలంటే. ఎందుకని అంత? ఈరోజు మీరు చూసుంటే నామినేషన్స్ అంత ఇదేం లేదు. ఎందుకంటే ఎవరు పాయింట్ మాట్లాడట్లేదు. గేమ్ ఎవరు గమనించట్లేదు. మనకు కూడా టెలికాస్ట్‌లో కొంచెం గేమ్ తక్కువ, మిగతాది ఎక్కువ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ప్రోమోలో బాగా అదరగొడుతున్నారు గదా! ప్రోమో వరకే కట్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది నాకు కూడా. ప్రోమో వరకు కట్ చేసుకుంటున్నారు. మ్యాటర్ లోపల ఏం లేదనిపిస్తుంది. సేమ్ నాలాగే మీరు కూడా మోసపోయారా ఇలా? మోసపోయాను. ఈరోజు నామినేషన్ డే కదా! కొంచెం కరెక్ట్‌గా మ్యాటర్ మాట్లాడతారనుకున్నా. ఒక నబీల్, సతీష్ మీద ఎత్తి మిగతా వాళ్ళందరూ కూడా ఏదో వేయాలని ఏస్తున్నారు నామినేషన్స్. అవతల వాళ్ళు కూడా స్ట్రాంగ్‌గా డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. అంత లేదు. అసతంగా లేదు. కానీ నాకెందుకో సోనియా మాట్లాడుతుంటే వాళ్ళు కొంచెం ఇరిటేషన్‌గా వచ్చింది. సోనియా డే 1 నుంచి కూడా అంతే. తను గేమ్ స్టైల్ అంతే. తను ఒక ఇద్దరు మెంబర్స్‌ని పెట్టుకొని సపోర్టివ్ గేమ్ ఆడుతుంది. తనకి ఓన్‌గా గేమ్ ఆడే సత్తా లేదు. పాయింట్లు కూడా ఎలా అంటే సెల్ఫ్ జడ్జ్‌మెంట్, సెల్ఫ్ బ్లేమింగ్ చేస్తుంటారు. పాయింట్ మాట్లాడకుండా వాళ్ళు ఒక మాట పర్సనల్ లైఫ్ జడ్జ్‌మెంట్లు చేసి ఒక మాట అనేసి వదిలేస్తుంది. తనది కరెక్ట్ కాదు. ఇప్పటి నుంచి అలానే ఉంది. తనని పంపిస్తే బయటికి మొన్నే వచ్చిందిగా ఈసారి పంపిస్తారేమో అనుకున్నా. కానీ ఎందుకు నిఖిల్, పృథ్వీ ఆమె పక్కనే ఉంటున్నారు అసలకి? పృథ్వీ అనే అతను ఏంటంటే మేబీ తను వేరే లాంగ్వేజ్ అవ్వడం వల్ల గేమ్ సరిగ్గా అర్థం కావడం వల్ల సపోర్ట్ కోరుకుంటున్నాడేమో. కానీ ఆ సపోర్ట్‌ని మిస్‌యూజ్ చేస్తుంది మా సోనియా. నిఖిల్‌కి గేమ్ అర్థమైంది. మొన్నటి వరకేమో లాస్ట్ 2 వీక్స్ నుంచి గేమ్ అర్థమైంది. తనకి ఎగ్గిచ్చినప్పుడు కూడా ఎగ్గివ్వడానికి కారణమే తను సోనియా ఆపోజిట్ కాబట్టి తను ఫ్రీగా ఆడుకోవచ్చనే ఇంటెన్షన్‌తోనే ఎగ్గిచ్చాడు. సో, నిఖిల్ గేమ్ మారింది ఈరోజు. నామినేషన్ సపోర్ట్ సేవ్ చేసి సోనియా సేవ్ చేస్తున్నాం అనుకున్నారు. బట్ ఎప్పుడైతే 9 సేవ్ చేసాడో అక్కడ ఒక మిడ్ ఎక్కేసాడు నిఖిల్. నిఖిల్‌కి గేమ్ అర్థమైంది. సో, తను ఖచ్చితంగా టాప్ 5లో ఉండే కనిపిస్తుంది. కానీ ఈ సోనియాతో ఫ్రెండ్‌షిప్ మొత్తం కట్ చేసుకుంటేనే 5కి ఎళ్ళగలడు గదా! పూర్తిగా సెట్ చేసుకోవడానికి ఏంటంటే, మనం 24 అవర్స్ చూడం కాబట్టి మనకు తెలీదు గానీ, 24 అవర్స్ చూసేవాళ్ళకి తెలిసిద్ది. తను మాక్సిమం అవాయిడ్ చేసాడు లాస్ట్ 2 వీక్స్‌తో పోలిస్తే. ఇవాళ యష్మి పాయింట్స్ ఎలా అనిపించినాయి? యష్మి కొంచెం యష్మి నాకెందుకో ఎప్పుడు అంతే. జెన్యూన్‌గా యష్మి ఆన్ పాయింట్ మాడుద్ది. స్టార్టింగ్‌లో కొంచెం గైల్ లాగా అనిపించినా, తను ఆన్ పాయింట్ మాడుద్ది, కరెక్ట్‌గా మాడుద్ది. కరెక్ట్ పర్సన్ కూడా తనకి జెన్యూన్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయని నాకు ఫీలింగ్. కానీ సోనియా నోరు జారుతదని, నువ్వు నిఖిల్‌ని, బుద్ధిని చూసినా సర్కాజంగా అంటావు. నచ్చలేదు. ఎందుకంటే పర్సనల్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. గేమ్ గురించి మాట్లాడు, గేమ్ గురించి మాట్లాడాలి. యష్మి ఏం చెప్తుందంటే, "నువ్వు గేమ్ ఆడకుండా సోనియా నువ్వు జస్ట్ ఒక ఇద్దరు మమ్మల్ని చేసుకో. వాళ్ళ సపోర్ట్‌తో ముందుకెళ్దామని చూస్తున్నావు" అంది. సో, సోనియా దాన్ని డిఫెండ్ చేయాలి గానీ, యష్మిని అట్లా అనడం నాకు నచ్చలేదు. అదే నాకు ఆ పాయింట్ నచ్చలేదు. నువ్వు వాళ్ళనే చూస్తూ కూర్చున్నావు. మమ్మల్ని ఏం అది కరెక్ట్ చూస్తావులే అని. కాదు. సోనియా వచ్చింది కదా! తను ఖచ్చితంగా మాక్సిమం పంపిస్తారేమో ఈజీగా అనుకున్నా. కానీ నామినేషన్స్ అప్పుడు యష్మికి అది అర్థం కాలేదేమో అనుకుంటున్నా నేను ఆ పాయింట్. ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ అర్థం కాలేదు. ఆ తర్వాత రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి ఆఫ్టర్ లైవ్ చూస్తే అర్థమైంది. తను చాలా డిసప్పాయింట్ అయింది. ఎందుకలా ఉంది? వాళ్ళు చూసేది ఎంత ఉంది? నిఖిల్ తన తన నుంచి ఫ్రెండ్స్ కదా! క్యాజువల్‌గా చూస్తుంది. సోనియా తెలిసిన పర్సనల్ బ్లేమింగ్ ఎక్కువ ఉంటది. అవును. ప్రతి వీక్ నాగార్జున గారు వచ్చి ఏదో ఒకటి అంటారు. ఫస్ట్ వీక్ విష్ణుప్రియ అని ఉంది కదా! ఇక్కడ థింగ్ ఏంటంటే నాగార్జున గారు గేమ్ చూడకుండానే వచ్చి ఆ వీకెండ్‌లో చేస్తారనమాట. మన హోస్టింగ్ అది మేబీ అది కూడా ఫాల్టే. బిగ్ బాస్ వాళ్ళు చాలా చాలా ఫాల్ట్స్ ఉన్నాయి. ఆయన గేమ్ చూడకుండా వచ్చేసి మాట్లాడతాడు. అది ఈ సోనియాదనేది ఎప్పుడు సరిగ్గా ఆయన ఇది చేస్తే తన బిహేవియర్ మార్చుకుంటది. నాకు తెలిసి కామెంట్స్‌లో ఏమో కింద ప్రోమోలో ఈ వీక్ మాకొక ఛాన్స్ ఇవ్వండి. సోనియాని ఎలిమినేట్ చేసి చూపిస్తామని కామెంట్స్. కామెంట్స్ ఎందుకంటే ఆడియన్స్ ఫాలోయింగ్ అంత ఇదిగా ఈసారి కంటెస్టెంట్ ఫాలో అవ్వట్లేదు. బిగ్ బాస్ కూడా అభయ్ నవీన్ కొంచెం చూడడానికి హార్ష్‌గా మాట్లాడినా తను చెప్పింది కరెక్టే. బిగ్ బాస్‌లో కూడా రూల్స్ సవరించాలి. చాలా ఇబ్బందులున్నాయి. దానికి తగ్గట్టు మన హోస్ట్ చేసిన నాగార్జున గారు ఆయనే చేసి అలసిపోతున్నారు. వేరే వాళ్ళని రావాలి. గేమ్ చూసేవాళ్ళు కొంచెం టైమ్ సెన్స్ ఉండేవాళ్ళు చూడాలి. ఒక షూటింగ్‌కి వెళ్ళకుండా అది చూస్తున్నాడో లేదో తెలియట్లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఇంతకుముందు ఓటింగ్స్ అన్నా కనీసం ట్రాన్స్‌పరెంట్‌గా ఉండేవి. ఇప్పుడు అవి కూడా లేదు. ఎవరు ఎంతగా ఓడినారో అర్థం కావట్లేదు. గేమ్ చెప్పాలంటే లోకల్ సెలబ్రిటీస్ వచ్చి అంత పెద్దోళ్ళేమో కాదు. అయిపోయింది బిగ్ బాస్ సీన్ అయిపోయింది. దాని గురించి మనం మాట్లాడడం కూడా వేస్ట్ ఇగ. అటేంటి భయ్యా మళ్ళీ నాగార్జున గారు 2 వీక్స్ బ్యాక్ వచ్చేసి హైయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ అని చెప్పి స్టేజ్ మీద ఊదరగొట్టారు. మరి ఏం చెప్తారు మరి సగం మంది కంటెస్టెంట్స్ మీకు తెలుసా ఆళ్ళకి? నాకైతే తెలీదు ఆ! సగం మంది కూడా. మరి అట్లనే సీరియల్ కంటెస్టెంట్‌లని మా టీవీ సీరియల్ తెచ్చుకొని ఆ గేమ్ ఆడిస్తారు. ఆ గేమ్‌లో కూడా వాళ్ళకి కావాల్సిన లైవ్ ఫుటేజ్. అభయ్ నవీన్ చెప్పింది చాలా వరకు కరెక్టే నాకు. అదే మొత్తం కర్ణాటక బ్యాచ్ నుంచి తెచ్చారు అంతా. కర్ణాటక సీరియల్ కల్చరల్ తెస్తారు. గేమ్ ఆడతారు. అర్థమయ్యేది అర్థం కాదు. అర్థం కాదు. ఎవరో సపోర్ట్ పెట్టుకొని కొన్ని నెలలు నెట్టుకెళ్ళాలి. నాకెందుకో మణికంఠ గేమ్ కొంచెం జెన్యూన్‌గా అనిపిస్తుంది. కానీ మణికంఠకి ఫిజికల్ స్ట్రెంత్ లేకపోయినా మెంటల్ స్ట్రెంత్ తనకుంది. తనకి గేమ్ బాగా అర్థమవుతుంది. ఆన్ ఆన్ పాయింట్‌లో మాట్లాడతాడు. కరెక్ట్‌గా ఉంటాడు. కరెక్ట్ జడ్జ్‌మెంట్ చేస్తాడు. గేమ్ గేమే, పర్సన్ పర్సన్. ఇంకా చెప్పాలంటే తనకి గేమ్ బాగా అర్థమైంది కాబట్టి ఆ బిగ్ బాస్ వల్ల తనకి ఇంకా హెడ్‌ఏక్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడేదో ఇలా ఉంది. మనమేమో ఫీలింగ్స్ వేరు, గేమ్ వేరు అనుకుంటాడు. కానీ అక్కడ అదంతా పార్ట్ ఆఫ్ ఇది. ఒకటి 2 సార్లు నాకు చెప్పడం స్క్రిప్ట్ కూడా అనిపిస్తదది. సీత గేమ్ ఎలా ఉంది? సీత టాప్ 5లో ఖచ్చితంగా ఉంటుంది.
కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతుంది. కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతుంది. గేమ్ అర్థం చేసుకున్నారు చాలా వరకు. ఈ చైతన్య, నబీల్, ఇప్పుడు నిఖిల్, మణికంఠ చాలా వరకు ఒక 5, 6 మంది గేమ్ బాగా అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారు. కానీ విష్ణుప్రియని ఏం అర్థం కావట్లేదు. అసలకి ఆమె సైలెంట్‌గా ఉంటుందా? లేకపోతే గేమ్ ఆడుతుందా? అసలు ఏం తన క్యారెక్టరే అది. మన బయట సోల్ కూడా చూస్తుంటే మనకు తన క్యారెక్టరే అది. అయితే ఈ రోజు నామినేషన్స్ అంత ఎఫెక్ట్ లేవంటారు. నామినేషన్స్ కాదు నాకంటే బిగ్ బాస్ ఏంటే ఎఫెక్ట్ లేదు భయ్యా. అదేంది భయ్యా అంత మాట అన్నావు? ఎన్నిసార్లు చూస్తాం, ఎన్ని సంవత్సరాలు చూస్తాం, ఎంత ఒకే వస్తుంది చూస్తాం. అదే గేమ్స్ చూస్తాం. ఇప్పుడు డిఫరెంట్ లాంగ్వేజ్ లో డిఫరెంట్ గేమ్స్ పర్స్పెక్టివ్ మారుతుంది. మన గేమ్ స్టైల్ మారదు, హోస్ట్ మారడు. తర్వాత అయ్యే గేమ్స్, అయ్యే టాస్క్లు, జనాలు కొట్టుకోవాలి ఎక్కడ కొట్టుకుంటారు భయ్య అసలు. మనం అడిగితే హ్యూమన్స్ కి ఇలాంటి ఒక గేమ్ మంచిది కాదు భయ్య. బ్యాన్ చేస్తే మంచిది. ఓకే భయ్యా. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మీ గెస్సింగ్ ప్రకారం? నా గెస్ ప్రకారం నేను ప్రేరణ అనుకుంటున్నాను భయ్య. ప్రేరణ బాగానే ఆడుతుంది కదా. ఉన్న వాళ్ళలో తను వేస్ట్ అని నా ఫీలింగ్. అంటే వేస్ట్ అంటే అక్కడ ఉండటం కూడా తనకి కరెక్ట్ కాదని, అనర్హులని నా ఫీలింగ్. నా నా ప్రకారం అయితే నేనైతే సోనియా గాని, మణికంఠ గాని అనుకుంటున్నాను. సోనియా ఉంచరు భయ్య. ఎందుకంటే టీఆర్పీ కారణంగా అయినా మనకి గొడవలు కావు కాబట్టి హ్మ్. సోనియాని ఉంచుతారని నా ఫీలింగ్. సరే భయ్యా. రేపు ఎపిసోడ్ చూసి మళ్ళీ మాట్లాడుకుందాం. సరే.